మద్యం అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్ లో ఈడీ అరెస్టు చేసింది. బీసీ నాయకుడిపై కుట్ర చేశారు అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. లేని కేసును సృష్టించి కారుమూరిని అరెస్టు చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కారుమూరి అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని అక్రమ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బీసీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ గా పెడుతున్నటువంటి వరుస కేసుల సంగతి మనం చూస్తున్నాం. సో అక్రమ లిక్కర్ కేసుకి సంబంధించి ఒకవైపు గతంలో ఆంధ్రప్రదేశ్ దాదాపుగా ఏడాదిన్నర పాటు మద్యం కేసుని నడిపించినటువంటి ప్రభుత్వం ఆ మద్యంలో రవాణా పేరుతో మళ్ళీ ఈడీ కేసుని నమోదు చేయించింది. ఆ ఈడీ కేసులో ఇప్పటికే ఆ కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ని అరెస్ట్ చేసినటువంటి ఈడీ కారుమూరి నాగేశ్వర కుటుంబాన్ని టార్గెట్ చేసింది. తెలుగుదేశం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడని. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావును కూడా ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి మద్యం ఆ కేసుకు సంబంధించి ఆ కేసులోనే సుమారుగా 3,300 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని పేర్కొన్నప్పటికీ కూడా దాదాపుగా ఏడాదిన్నర అవుతున్నా సరే ఈ ట్రయల్ కి సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు. అదేవిధంగా అనేక మంది సాక్షులను బెదిరించి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి, నిందితుల్ని అదే అప్రూవల్ గా మార్చేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి. సో చాలా వరకు ఈ కేసులో విచారణ అన్నది అక్రమ మార్గంలో సాగింది. అటువంటి కేసులో ఏపీ సిఐడి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా శిక్షించినటువంటి నివేదిక ఆధారంగా ఈ ఈడీ కేసు నమోదు చేశారు. ఈడీ కేసు నమోదు చేసినప్పటి నుండి ఈడీ కేసులో వరుసగా కారుమూరి సునీల్ అరెస్ట్ చేశారు గతంలో. అదేవిధంగా రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు, వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. కేవలం ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో మాత్రమే బీసీ నాయకుని టార్గెట్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.